వన్డే మ్యాచ్ కూడా ఇంత హై టెన్షన్ గా సాగుతుందని ఎవరు ఊహించుండరు. టీ20 మాదిరిగా లాస్ట్ ఓవర్ డ్రామా, సూపర్ ఓవర్ తో బంగ్లాదేశ్ వెస్టిండీస్ మ్యాచ్ క్రికెట్ లవర్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ గా మారింది. ఆఖరి బంతి వరకు కొనసాగిన ఉత్కంఠతో వెస్టిండీస్ విజేతగా నిలిచింది. ఢాకా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఆదిత్యం అలరించింది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లు కూడా స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించి భారీ ప్రయోగమే చేయడమే కాదు, సక్సెస్ కూడా అయింది. బంగ్లాదేశ్ జట్టుకు నిర్ణీత 50 ఓవర్లలో 213 పరుగులకే కట్టడి చేసింది. సౌమ్య సర్కార్ 45, కెప్టెన్ మొహదీ హసన్ మిరాజ్ 32 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు. బంగ్లాదేశ్ నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు ఒకానొక దశలో ఈజీగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కెప్టెన్ షై హోప్ హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో 5 ఓవర్ల ముందుగానే మ్యాచ్ ముగుస్తుందని భావించారు. కానీ హోప్ అవుట్ అవడంతో ఒక్కసారిగా మ్యాచ్ బంగ్లా చేతిలోకి వెళ్ళింది. అయితే ఆఖర్లో మళ్ళీ సీన్ రివర్స్ అయ్యి వెస్టిండీస్ వైపు మ్యాచ్ తిరిగింది. ఆఖరి ఓవర్లో వెస్టిండీస్ విజయానికి కేవలం 5 పరుగులు మాత్రమే కావాల్సి వచ్చింది. అదే సమయంలో బౌలింగ్ కి వచ్చిన సైఫ్ హసన్ విండీస్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టింది. మొదటి 4 బంతుల్లో 2 పరుగులే ఇచ్చిన సైఫ్ 5వ బంతికి అకేలాను బౌల్ చేసింది. ఇక ఆఖరి బంతికి 3 పరుగులు కావాల్సిరాగా క్యారీ బంతిని గాల్లోకి లేపింది. ఈ ఈజీ క్యాచ్ ను కీపర్ మిస్ చేయడంతో విండీస్ 2 పరుగులు తీయగా మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ కు దిగిన విండీస్ ముస్తఫిజుర్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 10 రన్స్ చేశారు. బ్యాటింగ్ కి వచ్చిన బంగ్లాదేశ్ విండీస్ స్పిన్నర్ అకేలా హోసన్ ఫ్రీ రన్స్ ఇచ్చాడు. వైడ్ నో బాల్ వేయడంతో ఒక్క బంతి కూడా నమోదు కాకముందే బంగ్లాకి 4 పరుగులు వచ్చాయి. అయితే ఆ తర్వాత అకేలా స్పిన్ మాయాజాలానికి బంగ్లా బోల్తా కొట్టింది. ఆఖరి బంతికి 3 పరుగులు కావాల్సి రాగా కేవలం 1 పరుగే చేయడంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు. షై హోప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్ 1-1తో సమం కాగా సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది.